ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైంది? ఏం లేదు, ఒక 100Kకి వెళ్ళాను అంతే, ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు కమెంట్స్ అనుకోండి మనం థాట్ డిలీట్ చేసుకోవచ్చు. ఈ లైవ్ లోకి వచ్చి ఒక 1000 మెంబర్స్ లైవ్ లో జాయిన్ అయ్యారంటే పాపం 900 మెంబర్స్ చాలా మంచి వాళ్ళు, చాలా సపోర్ట్ చేస్తారు. ఆ 100 ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఇంకా పిచ్చి పిచ్చి మెసేజ్లు. ఇంక మనం ఒకసారి ఏంటంటే ఆ కమెంట్స్ వాళ్ళు మెసేజెస్ చేస్తుంటారు కదా, అది చదువుతాం అనుకుంటాం కదా, అది చదువుతున్నప్పుడు ఆ పిచ్చి మెసేజ్ చదివేశాను నేను, అర్థం కాక ఏదో అలాగే లైవ్ సగం చదివేసి ఓకే నెక్స్ట్ స్కిప్, ఇంకెందుకు వచ్చిందిరా బాబు ఇది అంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము కదా లైవ్ లో. ఇంకందుకే నేను లైవ్ కూడా వెళ్ళాను. మొన్న 300K వెళ్దాం అనుకున్నా, వద్దులే మనం 500Kకి వెళ్దాం. అప్పుడు వెళ్ళి కూడా వేస్ట్, ఇంకా అసలు వెళ్ళొద్దు లైవ్ కి, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తే చాలేమో. ఇవన్నీ నేను చెప్పలేను కదా అందరికి. సో ఇది బేసిక్ గా నా చుట్టుపక్కల నాకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి, తొక్కేయాలనుకున్న వాళ్ళకి ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి. మేము ఫేస్ చేస్తాం, మేము హ్యూమన్సే, డాక్టర్ అయినా కూడా మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మేము హర్ట్ అవుతాం మాటలు అంటే అని నేను చెప్పాలనుకున్నాను అనమాట. అందుకే ఫస్ట్ టైం ధైర్యం చేసి ఇంటర్వ్యూకి వచ్చి. ఓకే, ఈ మాటలను చెప్పడానికి కోసం మీకోసం వచ్చారైతే మొత్తానికి ఇంటర్వ్యూ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏమో మరీ చెప్పలేము. బయట వాళ్ళు నెగిటివ్ చేశారనుకోండి ఏం పర్లా, మనతో పాటే ఉండి ఈ బ్యాక్ మాటలు, ఈ మమ్మీ వాళ్ళకి వచ్చి మీ అమ్మాయిని ఇంకెవరు చేసుకోరు, ఇవన్నీ మరీ టాంటింగ్ గా ఉంటాయి కదా. సో ఒక్కొక్క టైం నిద్రపోలేం, నైట్ స్టార్ట్ అవుతుంది గొడవ ఇంట్లో దీని గురించి. మా ఇంట్లో పేరెంట్స్ ఫుల్ సపోర్టివ్, బట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి ఎట్లా అంటే మమ్మీ నా రీల్ తిడుతుంది, ఎవరైనా ఏమన్నా కమెంట్ చేశారు, మా మమ్మీ 100 నాది హైయెస్ట్ వ్యూ కౌంట్ ఎవరిదైనా ఉందంటే మమ్మీదే. ఒక్కొక్క రీల్ 100 times 200 times తిప్పిద్ది. కొట్టిన లేక నేను మళ్ళీ మళ్ళీ కొట్టి చూసి 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 మమ్మీ పరంగా సపోర్టివే, బట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కొంచెం అలా తిట్టడం కూడా ఉంటది, అవి చాలా దారుణంగా కూడా ఉంటాయి.